ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'డామినిక్ అండ్ ది లేడీ పర్స్'. ఈ మూవీ ఒక మలయాళం మూవీ. ఈ మూవీని జీ5 ఓటీటీ వాళ్ళు తెలుగులో డబ్ చేశారు. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పొస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన డామినిక్ అలియాస్ మమ్ముట్టి. డామినిక్ తనొక ప్రైవేట్ డిటెక్టివ్. బట్ పాస్ట్‌లో తనొక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. ప్రెజెంట్ డామినిక్ తన ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల తన హౌస్ ఓనర్ ఒక పర్స్ కేస్‌ని తనకైతే అప్పచెప్పిద్దనమాట. సో, ఆ పర్స్ కేస్‌ని మన డామినిక్ ఎలా సాల్వ్ చేశాడు అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, నా పరంగా ఈ మూవీ ఒక యావరేజ్ మూవీ అనే చెప్తాను. ఎందుకంటే స్టోరీ పాయింట్ బాగుంది. బట్ దాని ఎగ్జిక్యూషన్ అనేది అంత ఎంగేజింగ్‌గా లేదు. మెయిన్‌గా డిటెక్టివ్ అన్నారే గానీ, ఈ స్టోరీని ఆ డిటెక్టివ్ వేలో ఈ మూవీని తీసుకెళ్లదని చెప్పుకోవచ్చనమాట. ముఖ్యంగా చెప్పొస్తే ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి, ఇన్వెస్టిగేషన్ చాలా చాలా బలంగా ఉండాలి. ఒక క్యూరియాసిటీగా ఉండాలి. బట్ ఇన్వెస్టిగేషన్ వీక్‌గా ఉంది. ఏదో వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతారే గానీ, అసలు పాయింట్‌ని క్లైమాక్స్ వరకు హోల్డ్ చేసుకుంటూ వస్తారు. మిగతా మూవీ మొత్తాన్ని సాగదీసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే యాజ్ యూజువల్‌గా మలయాళం మూవీస్ అంటేనే స్టార్టింగ్‌లో ఒక పాయింట్‌ని పట్టుకొని సాగదీసుకుంటూ వెళ్ళి క్లైమాక్స్‌లో ఒక ట్విస్టు అండ్ అలాగే దాన్ని కంక్లూడ్ చేసుకుంటూ మూవీని ఎండ్ చేస్తారు. ఆ విధంగానే ఈ మూవీ కూడా వెళ్ళిపోయింది. సో, ముఖ్యంగా ఈ మూవీని గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారైతే డైరెక్షన్ చేశారు. సో, ఆయనైతే లవ్ ట్రాక్‌ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ఈ డిటెక్టివ్ సబ్జెక్ట్‌ని అంత బాగా హ్యాండిల్ చేయలేదనే ఫీలింగ్ నాకైతే కలిగింది. ముఖ్యంగా ఈ మూవీకి స్క్రీన్ ప్లే అనేది చాలా చాలా బలంగా ఉండాలి. బట్ స్క్రీన్ ప్లే కూడా మనకి సోగా అనిపించిద్ది. ఇంకా చెప్పొస్తే క్లైమాక్స్ పోర్షన్‌లో రివీల్ చేసిన ట్విస్ట్ వరకు ఓకేష్ కానీ, మిగతా పోర్షన్ మొత్తం నాకంత ఎంగేజింగ్‌గా లేదు. ఇంకా చెప్పొస్తే ఈ మూవీలో క్యారెక్టర్స్ అయినా మెయిన్‌గా మమ్ముట్టి గారిని ఒక డామినిక్ క్యారెక్టర్‌లో తన ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌ని బేస్ చేసి ఆ క్యారెక్టర్‌ని రాసిన తీరు చాలా చాలా బాగుంది. బట్ తనకొక డిఫెక్ట్ పెడతారన్నమాట. ఆ డిఫెక్ట్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదనే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అలాగే సో, ఆ డామినిక్‌కి అసిస్టెంట్ క్యారెక్టర్ అయితే ఉండిద్దన్నమాట. ఆ అసిస్టెంట్ క్యారెక్టర్ అంత ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేరు. అండ్ అలాగే మిగతా కొందరు క్యారెక్టర్‌ని కూడా అంతగా అంత అంత ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదని ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అలాగే మెయిన్‌గా ఏంటి, ఈ మూవీలో ఒక లేడీ క్యారెక్టర్ అయితే ఉండిద్దన్నమాట. సో, ఆ లేడీ క్యారెక్టర్‌కి కొంత స్కోప్ అయితే ఉండిద్ది. అంతేకాకుండా ఇక్కడ మెయిన్‌గా ఏంటి, సో, డామినిక్ తన ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అవ్వండి, సో, తన క్యారెక్టరైజేషన్ ఎక్కువ శాతం అబద్ధాలు చెప్తూ ఉంటాడన్నమాట. సో, ఆ అబద్ధాలతో కొంత కామెడీ ఏమైనా క్రియేట్ చేసుంటే బెటర్‌గా ఉండేది. మన డామినిక్ ఈ కేస్‌ని ఎందుకు టేకప్ చేశాడు అనే పాయింట్ కూడా అంత బలంగా లేదు. ఈ కేస్‌ని అసలు తను ఎందుకు సాల్వ్ చేయాలి, దాని వెనకాల ఉన్న మోటివ్ కూడా అంత బలంగా లేదు. ఏదో జస్ట్ తన హౌస్ ఓనరు ఈ కేస్‌ని సాల్వ్ చేస్తే నీకు రెంట్ తగ్గిస్తాననడం, మన డామినిక్ ఆ కేస్‌ని టేకప్ చేయడం. సో, నాకు ఆ పాయింట్ అనేవి అంత కన్వీనియన్స్‌గా లేదనే ఫీలింగ్ కలిగింది. ఈ స్టోరీలో ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ కూడా క్యారీ చేయలేకపోయారు. సో, అంతేకాకుండా ఈ మూవీ యొక్క రన్ టైమ్‌ని ఏమైనా తగ్గించుంటే ఈ మూవీ అనేది కాస్త మరీ అంత సాగదీతగా ఉండదేమో అని నాకైతే అనిపిస్తుందనమాట. అయినప్పటికీ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఇక ఈ మూవీ యొక్క బీజీఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోగానే ఉన్నాయి. బట్ ఓవరాల్‌గా మలయాళం మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చిద్ది. బట్ ఒక డిటెక్టివ్ జోనర్ గాని, ఒక థ్రిల్ ఫ్యాక్టర్ గాని ఎక్స్‌పెక్ట్ చేసి ఈ మూవీని చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారనమాట. సో, ఓవరాల్‌గా ఇదండి 'డామినిక్ అండ్ ది లేడీ పర్స్' మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.